అవమానించారు కదా. అవునండి. ఎవరన్నా చేతలతో అవమానించినవి ఉన్నాయా? అంటే మీరు అన్నట్టు లెంపకాయ కొట్టాలు అట్లాంటి లేదండి. అది లేదుగా. అస్సలు ఇప్పటికీ నాకు దక్కిన గౌరవం ఏంటంటే నువ్వు అనే సంబోధించింది చాలా తక్కువ అండి. ఓకే, మిమ్మల్ని మీరు అనే అంటే నేను వెళ్ళడమే ఆ వయసులో 30+లోనే అప్పుడు ఇప్పుడు 30 ఏళ్ళు అయింది సార్ నేను ఇండస్ట్రీకి వెళ్ళి. ఇప్పుడు నాకు 60+ అంటే 30+లో వెళ్ళి ఉంటాను. అంతేగా. అవును. వెళ్ళినప్పటికీ ఏమైందంటే నేను ఈ కష్టాలు ఎక్కువ అనుభవించడం వల్ల కానీ మిమ్మల్ని ఇందులో 4వ వంతు ఉండేవాడిని. ఎప్పుడు సన్నంగా ఈయన పుల్లలాగా ఓకే ఇలాగేదో అప్పటికే నేను బాబు అదే టిపికల్ సినిమా క్యారెక్టర్ లాగా ఉంటే అందరూ చూసి ఒక సింపథెటిక్గా ఉండేది ఫేస్ తప్ప కొడదాం వీడిని అన్నట్టుగా ఉండేది కాదు. నాకు కూడా అంత పెద్ద రాజకీయం రాదు కాబట్టి ఎందుకు అబద్ధం ఆడి దాని చుట్టూ మేనేజ్ చేయాలి, నిజం చెప్పేస్తే పోతుంది అన్నట్టే ఉండేది తప్ప ఎక్కడో ఇరుక్కుని బురదలో కాలేసి దాన్ని ఎలా కడుక్కోవాలని అవస్థ పడడం అది నాకు ముందు నుంచి లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గానే. సో అయితే వంశీ మీలో ఆ కసిని రగిల్చాడండి. రగిల్చి అదే అందులో నేను ఎన్ని డైలాగులు రాశానో ఆయనకి తెలుసు, నాకు తెలుసు, జనానికి తెలుసు. ఏది మీరు ఏ సినిమాది? ఏప్రిల్ 1 విడుదలని. ఏప్రిల్ 1. నిజానికి అది ఒక ఏడాది ఎక్సర్సైజ్ అండి. అది కృష్ణ భగవాను, నేను, వంశీ గారు ముగ్గురు ఉండేవాళ్ళం. రాత్రి 12ంటికి వదిలేవాడు మమ్మల్ని. రావడం ఎప్పుడైనా అడగలేదు. అదే చెప్తా. మేము రావడం తెల్లారిగట్ట 3:30కి రావాలి. ఓహో, ఆయన ఎప్పుడు వచ్చేవాడు? ఆయన ఇంట్లోనే. మిమ్మల్ని కలవడానికి ఆయన కూడా ఆ టైంకి లేచేవాడా? ఆయన ఇంట్లోకి మేము డిస్కషన్ సార్, అదే ఆఫీస్, అదే ఇది. 3:30కి వెళ్తే రాత్రి 12ంటికి వెళ్ళాలన్నమాట. దాకా డిస్కషన్ నడిచేది. అంటే అంతసేపు ఉండదు. ఆయనే అంటుండేవాడు, ఏమంటే మనం 20 గంటలు కూర్చున్నా కూడా అందులో 2-3 గంటలే సాలిడ్గా మజ్జిగలో వెన్నలాగా ఉండేది. మిగతా అదంతా రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది అనేవాడు. మొత్తానికి అంతసేపు కూర్చోవలసి వచ్చేది. నేను కొత్త ఎక్కడో దారి తప్పిన బాటసారిలాగా వెళ్ళి నేను ఏంటి ఇక్కడ గెలుస్తామా లేదా, మన కరెక్ట్ ప్లేస్కి వచ్చామా లేదా, గెలకపోతే ఏంటి, గెలిస్తే ఏంటి, మనం ఫిట్ యూస్లెస్ ఫిట్ కావా ఈ ఫీల్డ్కి, లేకపోతే మనం డిస్కరేజ్ అవుతున్నామా, ఎంకరేజ్ అవుతున్నామా, మాట్లాడలేకపోతున్నాం ఏంటి, అసలు ఎవరైనా మాట అంటే మాట చెప్పలేకపోతున్నాం ఏంటి. ఇంతలో ఎవరో వస్తూ ఉండేవారు వేషాల కోసం. అది ఇంత రేబాక షూస్ చెప్పుకుని ఇవి ఆల్బమ్లు అవి పట్టుకుని వస్తూనే ఆయనతో పాటు ఈక్వల్గా నాకు కూడా విష్ చేశాను. సార్ నమస్కారం సార్, బాగున్నారు సార్. అదేంటి ఈయన తెలుసా మీకు అని. బాబాయ్ ఆయన నాటకాలు ఆడే కదండి మేము ఎలాగ వచ్చాము. ఇదేంటండి అందరూ మీ గురించి ఇలా చెప్తారు, మీరు ఒక్క మొక్క చెప్పరేంటండి అనేవాడు. సో ఇలా తమాషాగా ఉండేదండి. నా అదృష్టం ఏంటంటే ఒక్క సినిమా ఆయన దగ్గర చేసిన 100 సినిమాల అనుభవం అండి. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత రైటర్గా మీకు? నెలకు 100లోనూ ఏడాదికి అసలు ఇచ్చేవాళ్ళ? భోజనం పెట్టి పంపించేవాళ్ళ? ఇచ్చేవాళ్ళండి. పైగా నేను దాన్ని నమ్ముకుని వెళ్ళలేదు కదా. నేను మా వాడు ఏమన్నాడంటే, నువ్వు కొంతకాలం ఉండు, నేను నెల ఇంత పంపిస్తాను, పంపించాక ఇది ఎప్పుడు తీర్చుకోవడం అనేది ఆలోచించుకో. నువ్వు ఈ సినిమా రావట్లేదు ఏంటని బెంగ పెట్టుకో, నీ పనిలో నువ్వు ఉండు, చిత్తశుద్ధితో ఉండి, వెళ్ళిన పని మర్చిపోకు. చేసిన తర్వాత అందుకని నేను వాళ్ళు ఇవ్వలేదేంటనే బాధ ఉండేది, కానీ తక్కువ ఇస్తున్నారనో ఏదోనో. ఎవరికి అందరికీ ఇంతే అని తెలియదు నాకు. వాళ్ళు అలాగే కష్టపడి వచ్చి ఉంటారు అనేది మనకి అంత ఇది ఉండదు. సో నేను నా డబ్బులతోటే నేను గెటాన్, నా డబ్బులతో గెటాన్ అవ్వడం అంటే ఏంటి, సర్దుకున్నారు, బస్సులో నడిచి వెళ్ళాలి, ఇలాగ సర్దుకోవడం అంతే. అదే టిపికల్ సినిమా కష్టాలన్నీ పడ్డారు. అది అంటే కొంచెం డీప్గా ఆలోచిస్తే ఈ పాటి కష్టాలు పడకుండా గొప్పవాళ్ళు ఏమైనా అవుతుంది. అదేదో అన్నట్టుగా కష్టపడ్డ ప్రతివాడు గొప్పవాడు కాకపోవచ్చు, కానీ గొప్పవాడైన ప్రతివాడు కష్టపడాలి అంతే. ఎట్లా ఇవి పెద్ద కష్టాలుగా ఈవేళ ఆలోచిస్తే అనిపించింది. సో రైటర్కి మరి మీకు బ్రేక్ ఇచ్చింది ఎప్పుడు? అదేనండి, ఇప్పుడు ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఏదో వేరేది డిస్కషన్ జరిగేది ఫస్ట్. తర్వాత అది కొంచెం ఆ సబ్జెక్ట్ మారిందండి, వేరే సబ్జెక్ట్కి అక్కడ గ్యాప్ వచ్చింది ఈ వంశీ గారి దగ్గర. ఆ రకంగా డిస్కషన్స్లో ఫస్ట్ వంశీ గారు
తర్వాత ఇంతలో నా ఒంటెద్దు బండి అనే నాటకం, అది చాలా పాపులర్ నాటకం అండి. తర్వాత అమ్మ 1వ తారీఖుగా చేయడం జరిగింది. నేను లీడ్ రోల్ చేశాను అందులో. ఈ సుబ్బరాయ శర్మ అని ఆర్టిస్ట్ అక్కడ, అతను మద్రాసులో కళారంజని అందులో కాంపిటీషన్లో ఆడాడు. నా అదృష్టవశాత్తు అందరూ చూశారనమాట, సినిమా వాళ్ళు అందరూ. బాగుంది తమాషాగా, మిడిల్ క్లాస్ ప్రాబ్లం అని ఒంటెద్దు బండితో ఒక్క ఎద్దు లాగుతున్నట్టుగా ఒకటే యజమాని లాగుతాడు, మిగతా వాళ్ళు ఎవరు ఎర్నింగ్ మెంబర్స్ ఉంటారు, పారాసైట్స్ ఇలా ఉంటారు అనే సబ్జెక్ట్ తీసుకుని బాగా డీల్ చేసాడని. మిడిల్ క్లాస్ యూసేజ్లు ఇవన్నీ, నవ్వొచ్చే జోకులు, చిన్న చిన్న సెంటిమెంట్స్, వాటితో నడుస్తుందండి అది. అది అందరూ చూసి ఎంజాయ్ చేశారు బాగా. యాదృచ్ఛికంగా దాని తర్వాత 2-3 నెలలకు నేను వెళ్ళాను. అది మన వాళ్ళు ఆడారు, నాకు అది గేట్వే అవుతుందని అలా ఏం అనుకోలేదు, మామూలుగా వెళ్ళాను. ఎవరిని కలిసినా చూసామండి మీ నేను ఒంటెద్దు బండి ఒంటెద్దు బండి మొన్న ఆడారు కదా, అలా నాకు కొంచెం ప్రాసెస్ ఈజీ అయింది. కాకపోతే మరి కొత్త వాళ్ళు, మేము పాత వాళ్ళకి అలవాటు పడ్డామండి, కొత్తగా వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేసి ఇవన్నీ కొందరు అట్లాగా ఇలా రకరకాలుగా. విశ్వనాథ్ గారిని కలిశానండి ఒకసారి. అంటే కాంట్రాస్టింగ్, వంశీ గారితో అనుభవం ఇది కదా, విశ్వనాథ్ గారిని ఒక 3-4 అసలు ఎవరిని కలవాలన్న భయం, తప్పుకో అంటారని అసలు మాట్లాడరు అంటున్నారు. ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడండి, వెలుగు రాకుండా వెళ్ళిపోతే దొరుకుతాడు అన్నారు. వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను. వచ్చాడు ఆయన, ఎవరు ఏంటి అని ఏదో అన్నారు. నేను పలానా అండి, ఇది నాటక రంగం నుంచి వచ్చానండి, పలానా తెచ్చుకుని వచ్చానండి అంటే. ఇలా ఒంటెద్దు బండి, పద్మవ్యూహం, హుష్కాకి ఇలాంటి నాటకాలు రాశానండి. అంటే కథలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? కథలు రాయలే. కథలు నేను నాటకాలు అండి కదండి, కథలు ఎక్కువ రాయలేదు. ఆ ఒంటెద్దు బండి ఏదో అన్నారు, ఆ కథ మీది కాదా అన్నారు. అదేనండి అన్న. మరి ఇంకేంటి కథ అంటే ఏంటి, ఆకాశం నుంచి ఏం తేవక్కర్లేదు, దానికి ఏదో కథ ఉండే కదా, అది ఓ మంచి నాటకం రాశారు అంటే చాలా గొప్ప కాంప్లిమెంట్గా అనిపించిన తర్వాత ఆలోచిస్తే. వేషం ఇవ్వకపోయినా భలే అన్నాడే ఆయన, మంచి ధైర్యంగా చెప్పాడే అనిపించి. అట్లా ఇవన్నీ అయ్యాక తర్వాత ఆయన దగ్గర ఏప్రిల్ 1 విడుదల అనేది సినిమా స్టార్ట్ అయిందండి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి ఈ లోపల కోకిల ఈయన స్టార్ట్ అయింది, గీతాకృష్ణ. ఈయన ఒంటెద్దు బండి చూసాడు అక్కడ. అది నేను చూశానండి, చాలా బాగుంది. నాకు సినిమా ఒక 5-6 నెలలు పడుతుంది, వెంటనే ఇవ్వలేను, డెఫినెట్గా మీకు ఛాన్స్ ఇస్తాను. గీతాకృష్ణ అని ఆయన సంకీర్తన తీసాడు అప్పటికి. కోకిల్ అనేది నెక్స్ట్ ఫిలిం. దానికి నాలాంటి కొత్తవాడైతే ఆయనకి సౌలభ్యం, నాకు ఇస్తా అన్నాడు. కానీ ప్రొడ్యూసర్ కావాలి, సినిమా తీయ కాదండి, రైటర్. ఆ రకంగా అక్కడ వంశీ గారి దగ్గర వర్క్ చేసిన సిట్టింగ్స్లో కూర్చున్న అనుభవం ఉంది. తర్వాత ఈయన దగ్గర టైం వచ్చి ఈయన దగ్గర సినిమా మొదలైంది. ఇక్కడ 1 ఏడాది పట్టింది. ఈ ఏడాది అలా రాస్తూ ఉండడం, డిస్కషన్స్. అసలు ఆయన కథ చెప్పడం నేను వినడానికి 15 రోజులు పట్టింది. ఏంటంటే నేను ఏదో గంటలో చెప్పేస్తాను, సినిమా 2.5 గంటలు, అరగంటలో చెప్పేస్తారు చందమామ కథలు అనుకుని వెళ్ళాను నేను. ఒకటి ఇంక వాళ్ళ ఏదో ఉంటుంది